వనస్థలిపురంలోని వాసవి కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డును ముట్టడించారు. ఎంతసేపైనా అధికారులు బయటకు రాకపోవడంతో గేటు తీసుకుని లోపలికి చొచ్చుకుని వెళ్లి కార్యదర్శి కార్యాలయం ముందు బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నప్పటికీ కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సదరు కాలేజీకి గుర్తింపు లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న విద్యార్థులు వాసవి కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు వనస్థలిపురంలోని శ్రీవాసవి కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 250 మంది విద్యార్థులకు ఇంకా హాల్ టికెట్లు అందలేదు. ఆన్లైన్లో సైతం హాల్ టికెట్లు కనిపించకపోవడంతో స్టూడెంట్స్లో ఆందోళన నెలకొంది. దీంతో న్యాయం చేయాలంటూ విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇదే సమయంలో వాసవి కాలేజ్ సమీపంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హోంమంత్రి నాయిని వచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, పేరెంట్స్ న్యాయం చేయాలంటూ హోంమంత్రిని అడ్డుకున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పాలా